ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఈడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవ మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో